సెవెంత్ క్లాస్ పాలిటీ చాప్టర్ 3 హౌ డస్ గవర్నమెంట్ వర్క్స్. ఈ చాప్టర్లో మనం ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయి అనేది నేర్చుకుంటాం. అంటే ప్రభుత్వాలు రాష్ట్ర స్థాయిలో ఎలా పనిచేస్తాయి. అయితే మనం ఇంతకుముందు లెసన్లో డెమోక్రసీ గురించి మాట్లాడుకున్నాం. ఈ లెసన్లో ఈ డెమోక్రసీ ఎంతవరకు ప్రజలకు హెల్ప్ చేస్తుంది, అలాగే ప్రభుత్వ వ్యవస్థల్లో ఈ డెమోక్రసీ ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది ఈ లెసన్లో మనం చూద్దాం. ఇంకా ప్రజలన్నమాట వాళ్ళ యొక్క డిమాండ్స్ అలాగే యాక్షన్స్ ఎలా గవర్నమెంట్కి తెలియజేస్తారు, ఒకవేళ తెలియజేస్తే ఆ సమస్యలను ప్రభుత్వాలు ఎలా తీరుస్తాయి. అదే రకంగా ఈ లెసన్లో ఇంకా ఏం నేర్చుకుంటామంటే అసలు ఎమ్మెల్యే ఎవరు, తన పాత్ర ఏమిటి ఈ గవర్నమెంట్స్లో అనేది ఈ లెసన్లో నేర్చుకుంటాం. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. సంబంధించిన పీడిఎఫ్ మీరు చూడాలని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది, ఆ లింక్ని క్లిక్ చేయండి. హూ ఈజ్ అన్ ఎమ్మెల్యే? ఎమ్మెల్యే అంటే ఎవరు? సింపుల్గా చెప్పాలంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక సభ్యుడు. ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఏంటంటే ఇది రాష్ట్రానికి సంబంధించి ఏవైనా డెసిషన్స్ తీసుకోవాలంటే అక్కడ అందరూ ఎలక్ట్ అయిన అందరు ఎమ్మెల్యేస్ వెళ్ళేసి ప్రజల తరపున అనమాట డెసిషన్స్ తీసుకున్న ఒక ప్లేస్. దీన్నే లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటారు. మనం ముందు రాబోయే లెసన్లో దీని గురించి ఇంకా బ్రీఫ్గా నేర్చుకుంటాం. అయితే ఇక్కడ మనకి ఈ ఎమ్మెల్యే గురించి ఏం చెప్తున్నారంటే ఇండియాలో ప్రతి స్టేట్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది. అయితే ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎమ్మెల్యేస్ ఎలా ఎలక్ట్ అవుతారు, ఎలా మెంబర్ అవుతారు అని అంటే ముందుగా మన భారతదేశాన్ని రాష్ట్రాలుగా మార్చుకున్నారు. రాష్ట్రాలుగా విభజించిన తర్వాత ఈ రాష్ట్రాలు ఎగైన్ కాన్స్టిట్యుయెన్సీ అంటే నియోజకవర్గాలుగా విభజింపబడ్డాయి. ఈ నియోజకవర్గం అంటే ఏంటంటే ఇది 3 లేదా 4 మండలాలను కలిపి ఉన్న ప్రాంతాన్ని ఒక కాన్స్టిట్యుయెన్సీ అని అంటారు, అంటే ఒక నియోజకవర్గం అని అంటారు. అయితే ఈ నియోజకవర్గం తరపున కొంతమంది వ్యక్తులు నిలబెడతారనమాట. వాళ్ళని ప్రజలు అనమాట ఎన్నుకొని ఎవరైతే వీళ్ళు గెలుస్తారో, ఎవరైతే ఆ నియోజకవర్గానికి వ్యక్తి గెలుస్తారో ఆయన అనమాట ఆటోమేటిక్గా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక సభ్యుడు అవుతాడు. పార్టీ మెథడ్. ఇక్కడ పార్టీ అంటే పొలిటికల్ పార్టీస్ లైక్ బీజేపీ భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఇలా కొన్ని పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. అయితే ఇక్కడ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఒక నియోజకవర్గం నుండి ఒక ఎమ్మెల్యే ఎలక్ట్ అవుతారు. ఈయన ఎలక్ట్ అవ్వాలంటే ముందుగా ఆ నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరగాలి. ఎలక్షన్స్ జరిగేటప్పుడు అనమాట కొంతమంది వ్యక్తులు అనమాట పార్టీల తరపున నిలబడేసి అనమాట ఎమ్మెల్యే సీటు కోసం పోటీ చేస్తారు. అయితే ఒక ఎక్స్ అనే నియోజకవర్గం తీసుకుంటే అక్కడ ఆ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ నుండి ఒక వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఒక వ్యక్తి, అలాగే తెలుగుదేశం పార్టీ నుండి ఒక వ్యక్తి, సిపిఎం పార్టీ నుండి ఒక వ్యక్తి, ఇలా ఎన్ని అయితే పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో అన్ని పొలిటికల్ పార్టీస్ నుండి కొంతమంది వ్యక్తులు అనమాట ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తారు. ఇలా పొలిటికల్ పార్టీస్తో పాటుగా ఒక స్వాతంత్ర అభ్యర్థి కూడాను అక్కడ పోటీ చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళందరిలో ఆ నియోజకవర్గం ప్రజలు ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వేస్తారో ఆయన అనమాట ఎమ్మెల్యేగా ఎన్నుకోబడతారు. సో ఈ రకంగా ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎన్నుకోబడతారు. అయితే ప్రతి నియోజకవర్గంలోనూ ఒక ఎమ్మెల్యే ఎన్నుకోబడతారు కదా. ఆయన ఈ మొత్తం ఆ రాష్ట్రంలో ఎన్నైతే నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని నియోజకవర్గాల నుండి ఒక్కొక్క ఎమ్మెల్యేని ఎన్నుకోబడతారు. అయితే ఎవరు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు అనే ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే ఏ పార్టీ అయితే 50% ప్లస్ 1 సీట్, అంటే మొత్తం ఆ రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాల్లో సగానికి గెలిచి సగానితో పాటు ఒకటి ఎక్స్ట్రా నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీట్స్ సాధిస్తే వాళ్ళు అనమాట ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కొన్ని పార్టీస్కి సరైన మెజారిటీ రాకపోయి ఉండొచ్చు. ఉదాహరణకి మనకి ఇక్కడ 100 కాన్స్టిట్యుయెన్సీస్ తీసుకుంటే అక్కడ మనకి ఎన్ని సీట్స్ రావాలంటే 51 సీట్స్ ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళనమాట ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో అనమాట 48, 47 ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక పార్టీకి 47 వచ్చాయి, ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలంటే ఆయనకి ఇంకా కావాల్సింది 4 సీట్స్, అంటే 51 అవ్వాలి కాబట్టి 4 సీట్స్ కావాలి. సో వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే వేరే పార్టీస్తో పాటుగా వాళ్ళని సహకారం తీసుకొని
వేరే పార్టీ సభ్యులను అనమాట నలుగురు ఎమ్మెల్యేని తీసుకొని వాళ్ళనమాట అప్పుడు ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ ఇండిపెండెంట్గా నిలబడతారు కదా, ఆ వ్యక్తులని తీసుకోవచ్చు కూడా ఇలా 51 సీట్స్ రావడానికి, అంటే 50% 1+1 సీట్ రావడానికి. ఈ రకంగా అనమాట ప్రభుత్వాలు అనమాట ఒకే పార్టీ అయినా ఫామ్ చేయొచ్చు, మెజారిటీ ఉంటే, మెజారిటీ లేకపోతే కోalition అంటే సంకీర్ణం వేరే పార్టీలతో కంబైన్ అయ్యేసి ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే ఉదాహరణకి మనకి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ రిజల్ట్స్ ఇచ్చారు ఎలక్షన్స్. అయితే ఇక్కడ టోటల్ సీట్స్ 68 ఉన్నాయి. అంటే ఇప్పుడు 50% అంటే ఎంత ఉంది, దీంట్లో 34 సీట్స్ +1 సీట్ అంటే 35 సీట్స్. ఎవరైతే 35 నియోజకవర్గాల్లో గెలిచి ఎమ్మెల్యే సీట్స్ సాధిస్తారో 35, ఆ పార్టీ ఆ ప్రాంతంలో ఏం చేస్తుందంటే గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అనమాట 44 సీట్స్ గెలుచుకుంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 21, అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1, అలాగే ఇండిపెండెన్స్ 2. సో మనకి ఇక్కడ ఎన్ని కావాలనుకున్నాం, 35 కావాలనుకున్నాం. కానీ ఒక్క భారతీయ జనతా పార్టీ టోటల్ గెలిచింది, అంటే 44 గెలిచింది. సో వీళ్ళనమాట మొత్తం సగానికి పైగా కాన్స్టిట్యుయెన్సీస్ గెలుచుకున్నారు. కాబట్టి ఈ పార్టీ అనమాట ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే వీళ్ళు ఎవరికి సీఎం ఇవ్వాలి అనే పోస్ట్కి, ఆ సీఎంకి ఇవ్వాలనే ప్రశ్నకు ఈ గెలిచిన పార్టీ వాళ్ళ మధ్య ఎవరినైతే వాళ్ళు ఎన్నుకుంటారో, ఎవరినైతే వాళ్ళు ఆ పార్టీకి సీఎం అవ్వాలని వాళ్ళు నిశ్చయించుకుంటారో, వాళ్ళకి మధ్య వాళ్ళు నిశ్చయించుకుంటారో ఆయన సీఎం అవుతారు. ఈ సీఎం అయిన వ్యక్తికి ఎవరు అంటే అపాయింట్ చేస్తారంటే గవర్నర్ అనమాట, తను అపాయింట్ చేస్తారు. ఈ రకంగా పార్టీ మెథడ్లో పార్టీ నుండి సభ్యులు అనమాట ఒక నియోజకవర్గంలో నిలబడేసి ఎమ్మెల్యేలుగా మారేసి మెజార్టీ తెచ్చుకొని ఒక ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు. ఏ డిబేట్ ఆన్ అసెంబ్లీ. ఇక్కడ అసెంబ్లీలో చర్చలు జరుగుతాయి అన్నమాట. ఎలా అంటే అసలు అసెంబ్లీలో ఎవరెవరు ఉంటారు అని అంటే, ఇందాక మనం మెజార్టీ ఏదైతే సాధించిందో ఆ పార్టీని మనం రూలింగ్ పార్టీ అని అంటారు. సో ఆ పార్టీ సభ్యులు ఉంటారు. నెక్స్ట్ ఎవరైతే మిగిలిన వాళ్ళు ఎమ్మెల్యే సీట్స్ గెలిచారు, కాకపోతే వాళ్ళు ప్రభుత్వం చేయలేదో వాళ్ళంతా అనమాట ఇక్కడ అపోజిషన్ పార్టీ అవుతారు. నెక్స్ట్ వీళ్ళలో ఒక స్పీకర్ ఉంటారనమాట, ఆయన ఈ డిబేట్ని అంతా నడిపిస్తూ ఉంటారు. ఇది అసెంబ్లీలో ఉండే పద్ధతి. అయితే ఈ అసెంబ్లీలో కరెంట్ టాపిక్స్ ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఏవైనా టాపిక్స్ వచ్చినా సరే, వాళ్ళ రాష్ట్రానికి ఉన్న బడ్జెట్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి, ఎంతంత అలొకేట్ చేయాలి, ఇలాంటివన్నీ విషయాలన్నమాట. మొత్తం రాష్ట్రానికి సంబంధించిన విషయాలన్నీ మ్యాక్సిమం వరకు అక్కడ అసెంబ్లీలో చర్చిస్తారు. అయితే ఇక్కడ అసెంబ్లీలో చర్చించేటప్పుడు అనమాట కొంతమంది ఎమ్మెల్యేస్, అపోజిషన్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేస్ అనమాట వాళ్ళ యొక్క వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. వాళ్ళకి ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలు అనమాట సంబంధించిన మినిస్ట్రీస్కి అడుగుతారు. మినిస్టర్స్కి అనమాట అడిగేసి వాళ్ళనమాట రిప్లైస్ అడుగుతారు, ఏవైనా వాళ్ళు గమనించిన ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా. ఉదాహరణకి ఇక్కడ మినిస్టర్స్ ఎన్నెన్ని ఉంటాయి, ఏ రకాలుగా ఉంటాయి అని ఆలోచిస్తే, ఇక్కడ మనకి ఒక రాష్ట్రానికి సంబంధించి రకరకాల శాఖలు ఉంటాయి, అంటే మినిస్ట్రీస్ ఉంటాయి. ఉదాహరణకు రెవెన్యూకి సంబంధించిన దాంతటికి ఒక రెవెన్యూ మినిస్టర్ ఉంటారు, అలాగే రోడ్స్, భవనాలు వీటికి సంబంధించి ఒక మినిస్టర్ ఉంటారు, అలాగే మత్స్య సంపద, అగ్రికల్చర్కి సంబంధించి ఒక మినిస్టర్, అలాగే డిఫెన్స్కి సంబంధించి ఒక మినిస్టర్. ఇలా డిఫరెంట్ అన్ని సంబంధించి స్త్రీల గురించి, పిల్లల సంరక్షణ గురించి ఒక మినిస్టర్, అలాగే సివిల్ సప్లైస్ అంటే రేషన్ సరుకులు, ఫుడ్ సప్లైస్, ఇలాంటి వాటన్నిటికి సంబంధించి చూసుకోవడానికి ఒక మినిస్టర్స్ ఉంటారు. ఇలా మనకి గెలిచిన పార్టీలో వాళ్ళనమాట కొంతమందికి మినిస్టర్స్ పోస్ట్ ఇస్తారనమాట. ఇలా ఇచ్చిన వాళ్ళు అనమాట రూలింగ్ పార్టీలో వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉండగా, ప్రభుత్వంలో రూలింగ్లో ఉంటుంది కదా, వీళ్ళంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదైనా సరే, వాళ్ళు ఏదైనా ప్రాబ్లమేటిక్గా ఉన్నా సరే, ఏదైనా ఎక్స్ప్లెనేషన్ వీళ్ళకి కావాలని అనుకున్నా సరే, అక్కడ ఆ అసెంబ్లీలో అనమాట డిబేట్లో వీళ్ళు అనమాట వాళ్ళ యొక్క క్వశ్చన్స్ అన్నిటిని అడుగుతారు. అయితే ఇలా అడిగేటప్పుడు అనమాట అక్కడ మినిస్టర్స్ రెస్పాండ్ అయ్యేసి ఈ విధంగా మేము చేసాం అని వాళ్ళనమాట మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. వీటితో పాటుగా ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో పాటుగా ప్రభుత్వం ఏమైతే ఏవైనా కొత్త చట్టాలు తీసుకొని రావాలని అనుకున్నా సరే అవి అనమాట అక్కడ అసెంబ్లీలో తీసుకొని వస్తారు. ఉదాహరణకి మనకి కొన్ని చట్టాలు చూస్తే దిశా చట్టం కానీ, మోటార్ వెహికల్ చట్టం కానీ, ఇలా అక్కడ ముందు వాళ్ళు రూలింగ్ పార్టీ వాళ్ళు అనమాట వాళ్ళనమాట ప్రపోజ్ చేస్తారు, ఈ చట్టం మేము చేయాలనుకుంటున్నామంటే. ఆ చట్టం గురించి అనమాట రకరకాల డిబేట్స్ అయ్యేసి మొత్తానికి అనమాట ఒక ఫైనల్ అవుట్పుట్ ఇస్తారు. అలా ఇచ్చిన తర్వాత ఒక చట్టం తయారవుతుంది. ఇలా అనమాట మనకి ఒక అసెంబ్లీలో అనమాట ఇన్ని రకాల చర్చలు జరిగేసి ఫైనల్గా అవుట్పుట్స్ మనకి చట్టాలు కానీ, ఏవైనా సరే ప్రజలకి ఏవైనా వెల్ఫేర్ ఇవ్వడం కోసం కానీ, ఈ రకంగా అనమాట అక్కడ మనకి అసెంబ్లీలో చర్చలు జరుగుతాయి ఇలా ఎన్నికైన ఎమ్మెల్యేస్ ద్వారా.
వర్కింగ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఈ టాపిక్లో మనం ఏం నేర్చుకుంటామంటే గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. అయితే లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఓన్లీ ప్లేస్ అనమాట. ప్రజల యొక్క ఒపీనియన్స్ని అలాగే ఏవైనా క్వశ్చన్స్ని అడగాలన్నా సరే, ఏదైనా డిమాండ్ చేయాలన్నా సరే ఎమ్మెల్యేల ద్వారా అదే ఓన్లీ ప్లేస్. అక్కడ ప్రభుత్వాల యొక్క ఆలోచనల్ని మనం ఆ అసెంబ్లీ ద్వారా మనం తెలుసుకుంటాం. ప్రభుత్వం ఇంటెన్షన్ ఏంటి, ప్రజల పట్ల ఏంటి అనేది ఆ అసెంబ్లీ సమావేశాల్లో మనం తెలుసుకుంటాం. అయితే ప్రజల ఆలోచనలకి అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే కొన్ని చట్టాలను కొన్ని విషయాలను చేస్తూ ఉంటాయి. అక్కడ చర్చించేసి అనమాట ప్రజలలోకి ఇంప్లిమెంట్ చేస్తాయి. అయితే వీళ్ళు చేసిన చట్టాలు ఇవన్నీ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే వాటికి సంబంధించిన మినిస్ట్రీస్ ఉన్నాయి అనుకుని చెప్పుకున్నాం కదా. వాటికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అంటే హెల్త్ మినిస్ట్రీ, అలాగే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, రెవెన్యూ మినిస్ట్రీ, ఇలా వాళ్ళు ఏ చట్టం అయితే చేస్తారో దానికి తగ్గట్టుగా ఒక మినిస్ట్రీ అనమాట వాటికి ముందుగా వచ్చేసి వాటన్నిటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అయితే దీన్ని ఈ వర్కింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మనకి మన టెక్స్ట్ బుక్లో ఎప్పటిలాగే ఒక కథ ఇచ్చారు. అదేంటంటే ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నారు. అయితే న్యూస్ పేపర్లో ఏం చదివారంటే పాటలపురం అనే ప్లేస్లో అనమాట దానికి దగ్గరలో ఉన్న ఊర్లో ఒక క్లీన్ వాటర్ ప్రాబ్లం వల్ల, అంటే డ్రింకింగ్ వాటర్ అనేది లేకపోవడం వల్ల ప్రజలు అనమాట ఎక్కువ డయేరియాకి గురయ్యేసి అనమాట హాస్పిటల్ ఫుల్ పికప్ అయిపోతుంది అనుకున్నాను అనమాట వాళ్ళు చదివారు. అయితే వాళ్ళ స్కూల్ నుండి అలా చదివిన తర్వాత వాళ్ళ స్కూల్కి వెళ్ళే క్రమంలో ఏమవుతుందంటే పోలీసులు ఆపేస్తారు. స్టాప్ మీరు ఇటువైపు నుండి వెళ్ళకండి, ఇటు ఫుల్గా ఎమ్మెల్యే వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకుని చెప్తారు. అయితే ఆయన అక్కడే ఆ పిల్లలు ఇద్దరు అక్కడే వింటే ఒక ఆపోజిషన్ పార్టీ వ్యక్తి అనమాట, ఒక లీడర్ అనమాట ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. మీ వల్ల ఇలా జరిగింది, మీరు క్లీనింగ్ వాటర్ ఏం సప్లై చేయట్లేదు అనుకుని అనమాట ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. మీరు దీన్ని ఎలాగైనా సరే బాగు చేయాలనుకుని డిమాండ్ చేస్తారు. ఇలా ఈ డిమాండ్ అనమాట న్యూస్ పేపర్స్లో చూసి ఇది హెల్త్కి సంబంధించింది కాబట్టి హెల్త్ మినిస్టర్ అనమాట చూసి అనమాట ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పారంటే ఈ పాటలపురం గురించి కూడా చెప్పారు. అయితే ఒక వారం తర్వాత ఏమైందంటే ఈ హెల్త్ మినిస్టర్ అండ్ సీఎం కూడాను, చీఫ్ మినిస్టర్ గారు కూడాను అక్కడ ఆ పాటలపురం వచ్చేసి అనమాట ప్రజల వద్ద చెప్తారనమాట, మేము ఈ శానిటేషన్కి సంబంధించి అనమాట ఇకపైన బాధ్యతలు చేపడతాం. నేను మున్సిపల్ కార్పొరేషన్స్కి స్ట్రిక్ట్గా చెప్తున్నాం, అలాగే ఒక లాని చేస్తాం, ఒక చట్టం చేస్తాం. ఆ చట్టంలో ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్కి ఇంకా తన యొక్క బాధ్యతలు పెంచేసి ఇంకా స్ట్రిక్ట్గా అలాగే అదే రకం ఇంకా ఎఫిషియెంట్గా పనిచేసే విధంగా మేము చట్టం చేస్తాం. దాంతోపాటుగా ఒక హై లెవెల్ కమిషన్ని ఇక్కడ వేసేసి ఆ కమిషన్ ద్వారా అనమాట ఇక్కడ ఇంకే సమస్యలు ఉన్నాయో అవన్నీ తెలుసుకుంటాం, దానికి తగ్గట్టుగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అనుకోని అనమాట ఇక్కడ సీఎం గారు అలాగే హెల్త్ మినిస్టర్ గారు చెప్తారనమాట. ఈ రకంగా మనకి ఈ డెమోక్రసీలో అనమాట గవర్నమెంట్స్ వర్క్ అవుతూ ఉంటాయి. ప్రజల ద్వారా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తెలిస్తే, వాళ్ళకి సంబంధించింది తెలిస్తే వాళ్ళ ఒపీనియన్స్ అనమాట మొదటగా అడిగే ప్లేస్ అసెంబ్లీలో అడుగుతారు ప్రజలు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్ అనమాట వేరే రకాలుగా ఈ న్యూస్ పేపర్స్ ధర్నాల ద్వారా ప్రజలు అనమాట వాళ్ళ యొక్క వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. వాళ్ళు అనమాట సంబంధించిన డిపార్ట్మెంట్స్ వీళ్ళ ప్రశ్నలకు అనమాట రెస్పాన్స్ ఇచ్చేసి ఈ రకంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్, ఈ రకంగా మనకి గవర్నమెంట్ ఎలా పనిచేస్తుందో చెప్పారు. అయితే ఇంకా పై క్లాసుల్లో ఇంకా డీటెయిల్గా మనం నేర్చుకుంటాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి. అదే రకంగా దీనికి